కొండమూలులో ఈరోజు కొండమూలులో టీఎన్ఆర్ గారిని వీరమ్మ గారిని చూశారు కదా, ప్రజలకి కొండమూరు ప్రజలకి మీరేం చెప్పగలుగుతున్నారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అలా ఉంటుంది. నేను పెదకూరుపాడు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వీరమ్మ కాలనీ ఏర్పాటు చేశాను, పట్టాలు ఇచ్చాను, విద్యుత్ శక్తి ఇచ్చాను, కొన్ని రోడ్లు ఇచ్చాను, హౌసింగ్ ఇచ్చాను, వాటర్ ఇచ్చాను, చాలా వరకు సౌకర్యాలు కలగజేశాను ఆ రోజున. తర్వాత కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అంత అభివృద్ధి చేసినారు, పరిస్థితి సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసినారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో తట్ట మట్టేసేటువంటి పరిస్థితి కాదు. వీరమ్మ కాలనీకి ఎవరన్నా వైసీపీకి ఓటేయమని నన్ను అడిగితే కాలనీలోకి రానివద్దని చెప్పేసి నా రిక్వెస్ట్. మరి ఇప్పుడున్న మంత్రి అంబటి రాంబాబు గారు అన్ని గ్రామాలకి మేము చేస్తున్నాం అంటున్నారు కదా, ఏం చేశావు? నువ్వు చూసావుగా, నీ కళ్ళతో మాతో పాటు వస్తున్నావు కదా, మరి ఏం చేశాడని చెబుతాడు? నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేశాడని. మరి అదే చేసింది ఆయన.